preach the gospel to every creature. దేవుడు ప్రేమ స్వరూపి. పాపంలో ఉన్న మానవుని దేవుడు తప్ప ఎవరు ప్రేమిస్తారు? పడిపోయిన మానవుని దగ్గరికి దేవుడు తప్ప ఎవరు వస్తారు? నశించిన మానవుని దేవుడు తప్ప ఎవరు వెతుకుతారు? చెడిపోయిన మానవుని యేసు ప్రభు తప్ప ఎవరు బాగు చేస్తారు? ప్రత్యామ్నాయం కొరకు వెతుకుతూ కాలిపోయిన జీవితంతో ఆకులు పట్టుకున్న తర్వాత ఆ మానవుని దేవుడు తప్ప ఎవరు బాగు చేస్తారు? ఓ మనుష్యుడా, మెల్లనైన ఆయన మధురమైన స్వరమును విను. నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయాన్ని నాకు ఇవ్వు. నేను నీ కొరకు క్రయాన్ని చెల్లించాను. నువ్వు రక్షించబడి నీ హృదయాన్ని నాకు ఇవ్వకుండా దయచేసి ఇక్కడి నుండి వెళ్ళొద్దు. దయచేసి రా, ప్రార్థించు, మౌనంగా ప్రార్థించు. ఎంతో గంభీరమైన సమయము. మన ప్రభువు ఎదురు చూస్తున్నాడు. ధనవంతుడైనా తాను పాపిగా ఉండినాడు. అధికారం ఉండినా, ఆస్తులుండినా రక్షణ లేదు. చనిపోతే నశిస్తాడు, నరకానికి వెళతాడు అని భయం కూడా ఉండింది. ఇంకా తన మనసులో ఏమేమి యేసు ప్రభుని చూడాలని ఆశ కలిగించడానికి కారణాలుండిందో మనకు కూడా లోకరీతిగా ఏమైనా ఉండొచ్చు, ఎంతనైనా ఉండొచ్చు. అయినా నీ నిత్య జీవితం సంగతి ఏంటి? లోకాన్ని వదిలినాక నీ సంగతి ఏంటి? అదే అసలైంది. ఇదంతా సున్నా, ఇదంతా మట్టి, ఇదంతా విడిచిపెట్టేదే.
ఇదంతా గతించిపోయేదే. దీని కొరకు మాత్రం ప్రయాసపడుతున్నావేమో, దీన్ని బట్టి తృప్తి చెంది ఉన్నావేమో. తృప్తి కూడా ఉండదు. అశాంతి, భయం, ఆందోళన, నెమ్మది లేని జీవితం. యేసు ప్రభును చూడాలి, ఆయన ఎవరో తెలుసుకోవాలని జక్కయ్యకి ఆశ వచ్చింది. ధనవంతుడైనా కూడా, అధికారి అయినా కూడా, ఎందుకంటే అసలైంది లేదు, నిత్య జీవం లేదు. మరణం తర్వాత పరలోకానికి వెళుతాను అని చెప్పలేడు. ఈ పరిస్థితి ఏంటో జాగ్రత్త. యేసు ప్రభును చూచి ఆయనను స్వీకరించి ఆయన మన జీవితంలోనికి వస్తే మన జీవితం వేరుగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, ధైర్యంగా జీవించవచ్చు. నిత్య జీవం పొందడం ఎంత ధన్యత! దేవుని బిడ్డగా కావడం ఎంత ధన్యత! పాపాలు క్షమించబడడం ఎంత ధన్యత! పాపిగా జీవించడం ఎంత అపాయం! పాపములోనే చనిపోవడం ఎంత అపాయం! కాబట్టి అపాయం నుండి తప్పించుకోవడానికి సరైన తీర్మానం మనం ఏం చేసుకోవాలా? దినములు చెడ్డవి గనక సమయాన్ని మనము పరీక్షించుకున్నది. ఒకవేళ మనల్ని మనం పరీక్షించుకొనకపోతే ప్రభు ఇచ్చినటువంటి ఆధిక్యత, ప్రభు ఇచ్చినటువంటి తరుణం, ప్రభు ఇచ్చినటువంటి సమయంలో మనల్ని మనము పరీక్షించుకొనకుండా ప్రభు కనుక మనల్ని పరీక్షిస్తే మనం తట్టుకోలేము, మనం భరించలేము, మనం అసలు ఎలిజిబుల్ కాలేదు. కాబట్టి ప్రభు ఇచ్చినటువంటి ఆధిక్యత, ప్రభు ఇచ్చినటువంటి తరుణం ఏంటంటే పరీక్షించుకోవాలి. అనుక్షణం పరీక్షించుకోవాలా, ప్రతి క్షణం మనం పరీక్షించుకోవాలా. మన యాత్రను మనం ముగించవలసినటువంటి వారంగా For God so loved the world that he gave his only begotten Son, that whosoever believeth in him should not perish but have eternal life. Jesus said, "Come unto me, all ye that labor and are heavy laden, I will give you rest." దేవుడు లోకమునెంతో ప్రేమించెను, కాగా ఆయన తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని అనుగ్రహించెను. The Holy Bible says, "There is none righteous, no, not one. There is none that understandeth, there is none that seeketh after God. They are all gone out of the way, they are together become unprofitable." కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడి. మీకు తెలియదు గనక మీరు మెలకుగా ప్రభు యొక్క రాకడ సమీపంగా ఉంది. అందుకే ఇక కాలము కొంచెము కొనది వచ్చున్నది. వచ్చేవాడు ఆలస్యం చేయక వచ్చును, ఖచ్చితంగా వస్తాడు. ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. రావక మునుపు, పెళ్లికు మన రాక మునుపు మనం ఏం చేయాలా? సిద్ధపడి వారంగా ఉండాలా. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో మన యొక్క ఆత్మ దీపము ఆరిపోకూడదు. నువ్వు పాపివి, నువ్వు పాపంలో పుట్టావు, పాపంలో పెరుగుతా వచ్చావు. నిస్సహాయమైన స్థితిలో ఆయన ఎదుట నేను నిలబడ్డా.
ఎవరు నాకు సహాయంగా Who can ఉంటారు? support a sinner? ఎవరు ఒక పాపికి Who సహాయంగా can ఉంటారు? support and argue on behalf of a sinner? ఒక పాపి పక్షాన ఏ వ్యక్తి వాదించడానికి నిలబడతాడు? He became our leader. ఆయన మన పక్షాన మనవి చేసేటువంటి వాడు. Father, forgive him. తండ్రి ఈయనను క్షమించు. Father, forgive him. తండ్రి ఈయనను క్షమించు. Why should I forgive? ఎందుకు I క్షమించు? have not forgiven the angels. నేను దూతలను I have క్షమించాను. not forgiven the people of the days of Noah. దినాలటువంటి ప్రజలను Even క్షమించలేదు. Lord's days. లోతు దినాల్లో కూడా Even my own people, Israelites also I have not forgiven. నా సొంత ప్రజలైనటువంటి ఇశ్రాయేలును కూడా నేను Why క్షమించలేదు. should I forgive this guy? ఎందుకు ఈ వ్యక్తిని క్షమించాలి? అప్పుడు యేసు ప్రభువారు అన్నారు, I will pay the price. నేను ఆ క్రయాన్ని చెల్లిస్తాను. What does it mean? దాని అర్థం ఏంటి? Can you imagine the love? ఆ ప్రేమను మనం ఊహించగలుగుతాం. I will pay the price. నేను ఆ క్రయాన్ని చెల్లిస్తాను. Yes, for his sin, the wages of sin is death. ఈ యొక్క పాపంలో వచ్చేటువంటి జీతం ఆయన పాపం He has to die. ఆయన మరణించాలి. నేను మరణిస్తాను. Before we see his glory, ఆయన మహిమను చూడాలి. the Lord is waiting. ప్రభు ఎదురు చూస్తున్నాడు. He is putting this question. ఈ ప్రశ్న అడుగుతున్నాడు, Who will go for me? నా నిమిత్తము ఎవరు వెళ్తారు? 100,000 are sitting here. ఇక్కడ వేల మంది కూర్చొని ఉన్నారు. But one man God is needing. ఒక్క వ్యక్తి దేవుడికి కావాలి. Who is that? ఆ ఒక్క వ్యక్తి ఎవరు? It could be you. అది నీవై ఉండవచ్చు. Where is that man? ఆ వ్యక్తి ఎక్కడున్నాడు? He is calling. ఆయన పిలుస్తున్నాడు. He is calling. ఆయన పిలుస్తున్నాడు. Can you say, here I am? నువ్వు చెప్తావా, ప్రభు ఇదిగో నేనున్నాను. Go into all the world and preach the gospel to every creature.